బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజుతో కంప్లీట్ అవ్వబోతుంది. ఇక ఈరోజు గ్రాండ్ ఫినాలే అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒకసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున గారు అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చి ఈరోజు గ్రాండ్ ఫినాలే. ఇక ఇందులో భాగంగా మరి ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనేది తర్వాత చూద్దాం. అయితే ప్రస్తుతం అయితే మన కోసం కొంతమంది సెలబ్రిటీస్ విచ్చేస్తున్నారంటూ కొంతమంది సెలబ్రిటీస్ అందరూ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే హౌస్లోకి కొంతమంది సెలబ్రిటీలను పంపించి ఎవరైతే టాప్ 5లో ఉన్నారో వాళ్ళని ఎలిమినేషన్ చేసి టాప్ 4లో ఎలిమినేషన్ చేసి టాప్ 3 ముగ్గురికి కూడా సూట్ కేసు ఆఫర్ చేశారు. ఇక ఇందులో భాగంగా టాప్ 5 పొజిషన్లో అయితే సంజనని ఎలిమినేషన్ చేశారు. టాప్ 4లో ఇమాన్యుయల్ని ఎలిమినేషన్ చేసి తీసుకొచ్చేశారు. ఇక టాప్ 3 అంటే తనుజ, పవన్ కళ్యాణ్, డెమోన్ వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. ఇక వీళ్ళ ముగ్గురికి కూడా బిగ్ బాస్ ఒక సూట్ కేసు ఆఫర్ చేశారు. మీ ముగ్గురిలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 15 లక్షల సూట్ కేసు ఉంది. దీన్ని ఎవరు తీసుకొని గివప్ ఇచ్చేస్తారు, విన్నర్ రేస్ నుంచి తొలగించుకుంటారు అనేది మీ ఆలోచించుకొని చెప్పండి. అయితే ఇది విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి కట్ అవుతుంది అంటూ చెప్పడంతో వెంటనే డెమోన్ అయితే 15 లక్షల సూట్ కేసు తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఇందులో భాగంగానే ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేది చూద్దామంటూ చెప్పుకొచ్చారు. సో ఫైనల్గా మరి డెమోన్ సూట్ కేసు తీసుకోవడం అనేది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. అలాగే మరి టాప్ 3లో ఇమాన్యుయల్ ఉంటారు అనుకున్నారు, కానీ టాప్ 4లో ఇమాన్యుయల్ ఎలిమినేషన్ చేసేశారు. మరి మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి.